భక్తిగా శ్రద్ధగా. ఎందుకంటే పోచమ్మ తల్లి అంటే శీతల మాత అంటే శాంత రూపం. ఎవరిని కష్టపెట్టాలి, ఎందుకంటే మన శరీరం ఏ రుగ్మతలు వచ్చినా పూర్వకాలంలో ఏం చేసేది, ఏ రుగ్మతలు వచ్చినా కూడా పోచమ్మ తల్లి దగ్గర ఆమె దగ్గర మట్టి తెచ్చి శరీరాన్ని కూసులో యాపాకు తెచ్చి కూసుడు ఆమె దగ్గర ఉన్నది. అవి చేసేటోళ్ళం పూర్వకాలంలో. ఆ పరంపర నుంచి అమ్మవారిని గొలుచుకుంటూ వస్తున్నాం. ఎందుకు ఊరు పొరమెల్లి ఎన్నుకునేది అమ్మవారు? ఈ గ్రామ దేవతలందరూ ఊరు పొరమెల్లి ఎన్నుకునేది. దుర్గమ్మ గాని, ఎల్లమ్మ గాని, పోచమ్మ గాని అందరి దేవతలు ఎందుకు పొరమెల్లినే ఉంటారు అంటే మన ప్రాంతంలో లోపల ఉన్న ప్రజలకు ఎలాంటి హాని కలిగియకుండా, ఎట్లాంటి దుష్ట శక్తులు లోపల రాకుండా వాళ్ళు రక్షకులు ఉన్నది. ఎవరు వాళ్ళ రక్షకులు? పోచమ్మ తల్లి మనకు రక్ష. ఆమెకు ఎవరు రక్ష? అక్కడ పోతురాజ్యం ఉంటుంది పెట్టినమా. ఆయన ఎవరు? పరమేశ్వర స్వరూపం, అంటే పరమేశ్వరుడు. ఆయన ఆ పరమేశ్వర స్వరూపం అమ్మవారి గుడికి వ్యవస్థ. ఆ అమ్మవారు ఎవరికి రక్ష ఉండేది? మనందరికి రక్ష ఉండేది. కాబట్టి అట్లాంటి అమ్మను మనం తెచ్చిపెట్టుకున్నాం. అది మనందరికి, మన కుటుంబాలందరికీ శ్రేయస్కరం. కాబట్టి ఎంతమంది అమ్మాయినా వారానికి ఒక్కసారి వేయటోళ్ళు ఎంతమంది, నెలకు ఒక్కసారి వేయటోళ్ళు ఎంతమంది, కొన్ని సంవత్సరానికి ఒక్కసారి వేయటోళ్ళు ఎంతమంది? అక్కడున్న మన పరిస్థితి వేరే రకంగా భావించొద్దు. తప్పకుండా గుడికి పోవాలి. వీలైతే రోజు పోవాలి, లేదు అంటే వారానికి ఒక్క రోజు అన్నారు. వారానికి ఒక్క రోజు తీరకుండా ఎవ్వరికి ఉండదు. ప్రైమ్ మినిస్టర్ తో సహా అందరికి తీరుతారు ఒక్కరోజు, ఒక అర్ధగంట. అంత బిజీ పర్సన్స్ మనం కాదు. వారానికి ఒక్క రోజు అన్నా పోవాలి. అత్త కూడా వీలు కాదు, 15 రోజులకు ఒకసారి పోవాలి. కానీ గుడికి పోవాలి. ఎందుకు గుడికి పోవాలి? ఏమైతుంది గుడికి పోతే? గుడికి పోతే ఏమైతుంది అంటే మీ యొక్క నెగిటివ్ ఎనర్జీ, అంటే గుడి చుట్టూ ఏముంటది? ఒక ప్రాకారం, గుడి మీద గోపురం, గుడిలో దేవత, ఇవన్నీ ఉంటాయి. వీటి ద్వారా ఏమైతుంది మీకు అంటే ఇప్పటిదానికి ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ఏమున్నాయో మీ మైండ్ ఆలోచనలు, ఇట్లాంటి వెరైటీ ఆలోచనలు వచ్చి కుటుంబంలో ఇట్లాంటి సమస్యలు, అట్లాంటి సమస్యలు, మానసికంగా అదైనా అవన్నీ అయినా కూడా ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించింది. ఆ ప్రతిష్ఠించినప్పుడు మంత్రోత్సాహంతో ఆమె జీవం పోసింది. ఆ జీవం పోసిన దాంతో అమ్మవారు మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే మీకు ఏ కష్టం ఉందో ఆమెకు అర్థమైపోతుంది. ఆ కష్టానికి సంబంధించి మీరేం చేయగలుగుతున్నారు? ఎందుకంటే మన ప్రయత్నం లేని ఆమె కూడా ఏం చేయలేదు. కాబట్టి మన ప్రయత్నం ఏంటి? ఆ రోజు ప్రదక్షిణాలు చేస్తున్నావా, లేదా అమ్మవారికి సేవ చేస్తున్నావా, లేదా ఇంకేమైనా గుళ్ళో ఏదైనా సామాగ్రి సేవ చేస్తున్నావా, ఏం చేస్తున్నావు? దానికి తగ్గట్టుగా ప్రతిఫలం ఇస్తుంది. ఆ ప్రతిఫలంతో ఏమవుతుంది? మన జీవితం బాగుపడుతుంది. అది కాకుండా ఇంకోటి చెప్తా, ఫోన్లు ఇవన్నీ బంద్ చేసి గుడికి వచ్చి 20 నిమిషాలు ఇంకా కూర్చొని పోతే మీకున్నంత మనసు ప్రశాంతత ఇంకెవనుకున్నది. అంత మంచి ప్రశాంతత కలుగుతుంది గుడికి వస్తే. అది ఈ గుడి అనే కాదు, నిన్న కూడా ఉంటుంది. సోమవారం శంకరుని గుడికి పోవాలి, మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి. ఏ రాజ్యాంగం రాయలేదు, ఏ ఐదారు రాయలేదు, కేవలం మనం కల్పించుకున్నది. ఆ భయంతో నన్ను పోతారు. సోమవారం ఎల్లమ్మ గుడికి వచ్చినా, పోచమ్మ గుడికి వచ్చినా అమ్మవారు ఏమన్నది ఎవరేమన్నారు. కాబట్టి ఈ వారం ఈ రోజు ఈ గుడికే పోవాలనేది ఎక్కడ లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని కనీసం వారంలో ఒక్క రోజు ఒక అర్ధగంట సేపు గుడిలో కేటాయించుకోండి. మీ గురించి, మీ కుటుంబం గురించి. వీలైతే కుటుంబం వస్తే సంతోషం, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటే మాత్రం మీరన్న ఒకళ్ళు వచ్చి ఆ అమ్మవారి దగ్గర కొద్దిసేపు గడిపి వెళ్తే మీ యొక్క మనసు మీకు ప్రశాంతత కలుగుతుంది. పాటిస్తారా అంటే ఏం తప్పు లేదు, అంటే కష్టమే అన్నది. మీ గురించి మీరు గుడికి వచ్చినంత మాత్రం నాకు రూపాయి రాదు, నయా పైసా ఆదాయం ఉండదు, నాదేం మారదు. కాబట్టి మీకు మీరుగా చూసుకోండి. అంతే. అందరూ వచ్చినట్టేనా? మొదలు మంచిగా అమ్మవారికి, మీ యొక్క అమ్మా నాన్నకు, గురువులకు, ఇష్టదేవునికి, భర్తకు, ముగ్గురికి నమస్కారం చేసుకోవాలి. హరి ఓం. యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః
प्रेरयेत्थस्येऽर्थगद्वस्त्वरेण्यमुपास्महे यो वेदादौ स्वरप्रोक्तो वेदान्ताय प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परस्य महेश्वरः हरिः ओम् देवीं वाचमैनन्ददेवास्तां विश्वरूपाः पशुपा वदन्ति सानामन्त्रयधुरोऽर्धेनुर्वागस्मानपदुष्टदैवो అయం ముహూర్తస్తు ముహూర్తో అస్తు. అక్షింతలు తీసుకొని మీరు చేసుకున్నటువంటి గౌరమ్మ అదే గణపతి అది భావన చేసుకొని అక్షింతలు వేయండి. అయం ముహూర్తస్తు ముహూర్తో అస్తు. యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ వయో సంస్పన్నాం పుంసాం సర్వదోధే మంగళం లాభస్తేజాం జగస్తేజాం గదుస్తేజాం పరాభవః ఏషాం ఇందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సుమగచ్చైకదంతచ్చ కపిలో గజకన్నికః నంబోదరస్య విగతో విఘ్నరాజో గణాధిపా ధూమకేతో గణాధ్యక్షో బాలచంద్రో గజానన వక్రతుండశోర్పగన్నో హేరంబస్కందపూర్వజః షోడశైతాని నామాని యప్పరే శృణుయాదతే విద్యారంభే వివాహే చ ప్రవేశే నిగ్రమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యస్సురాసురైః సర్వవిఘ్నహర్తస్మై శ్రీమహాగణాధిపతయే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మళ్ళీ అక్షింతలు తీసుకొని 5 సార్లు ఇవ్వండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శ్రీ పురందరాభ్యాం నమః, అనంతదేవష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః అనండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిభ్యో నమో నమః. హస్తం ప్రక్షాళ్య కుడి చేయి మధ్య వేలుతో 3 సార్లు కళ్ళకు నీళ్ళు అద్దుకోండి. ఆజమ్య ప్రాణానాయమ్య. ఓం కేశవాయు స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం దుర్గమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షిదాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ప్రణవస్యాః భూమిని ముట్టుకోండి ఒకసారి. ఉత్తిష్టంతో భూత విధాచాయేతే భూమి బాలక ఏతేషాం అవిరోధేన పూజా కర్మ సమారభే. ప్రణవస్యాః పరబ్రహ్మ ఋషిభిః పరమాత్మా దేవత దేవీ గాయత్రీం ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం మా ప్రోచ్యోతీర్సోమృతం బ్రహ్మ భూత్వరస్సోరం. అక్షింతలు తీసుకోండి. శుభాభ్యుదయ శుభే శోభనే ముహూర్తే అత్ర పూర్వ్యాం జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలక్షవాయుజ ప్రదేశే కృష్ణా గోదావరియోర్मध्ये దేశే సాంగ సపరివార శ్రీ పోచమ్మ తల్లి దేవాలయే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుజన నిరో అద్య బ్రాహ్మణ విధిపదార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వనాంతరే కలియుగే ప్రథమపాదే అస్మిన్ వర్తమానేన వ్యవహారిక జానమానేన స్వస్య ప్రభవాది సంవత్సరాణ మధ్యే విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు కార్తీక మాసే కృష్ణ పక్షే అష్టమ్యా సౌమ్యవాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగళ విశేషణ విశిష్టాయాం శుభదిగౌ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక్యాయ సచ్చిదానంద స్వరూపిణ్యా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి బాలా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి భువనేశ్వరి దేవత సంపూర్ణ అనుగ్రహద ప్రీత్యర్థో శ్రీమాన్ శ్రీమదః యజమానస్య గోత్రోద్భవస్య. మీ గోత్రం మీరు అనుకోండి, మీ ఇంటి పేరు అనుకోండి, మీ భర్త పేరు అనుకోండి, మీ పేరు అనుకోండి, పిల్లల పేర్లు అనుకోండి,
అత్తమామ ఉంటే వారి పేరు అనుకోండి. గోత్రోద్భవస్య వంశోద్భవస్య నామధేయస్యాః ధర్మపత్ని సమేతస్యాః పుత్రస్య పౌత్రికస్య సకుటుంబస్య సబాంధవస్య. ఇప్పుడు నేను చెప్పించేది సంకల్పం అంటారు. సంకల్పము అంటే మన యొక్క ఈ రోజు చేస్తున్నటువంటి తిథితో పాటుగా మనం దేనికోసం చేస్తున్నాం సంకల్పం, ఈ పూజ అనేది అది చెప్పేదాన్ని సంకల్పం అంటాం. ఆ సంకల్పం నేను చెప్పిస్తా. మన కోరికలు ఎంత గట్టిగా ఉంటాయో అమ్మవారికి అంత గట్టిగా వినబడాలి. వినబడకుండా నాకే మీకే వినబడకుండా పక్కన వాళ్ళకి వినబడకుండా ఉంటే అది మనం చెప్పినా కూడా అమ్మవారికి లేదు. కాబట్టి మీరు ఎంత గట్టిగా చెప్తే అంత తొందరగా మీ కోరిక అమ్మవారికి వినబడుతుంది. అస్మాకం సహ కుటుంబ క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభిసిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ ఇహ జన్మని అవిచ్ఛిన్న దాంపత్య సత్సంతాన పరంపరయా ఆచందార్థ వంశ అభివృద్ధి అర్థం మమ చింతిత మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం శ్రీ పోచమ్మ తల్లి దేవత సంపూర్ణ అనుగ్రహద ప్రాప్తి అర్థం యథాశక్తి పోచమ్మ తల్లి ప్రీతికర కుంకుమ అర్చన పూర్వక యథాశక్తి పూజాం కరిష్యే. మీ దగ్గర ఉన్న నీళ్ళ చెంబులో అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. ఆ నీళ్ళల్లో పసుపు కుంకుమ ఒక పువ్వు వేయండి. కలశం కట్టడం అంటారు. కలశ శముఖే విష్ణుకంఠే రుద్ర సమస్సుదా మూలే తత్వస్సుదా మధ్యే మాతృఘ్నాస్పదాః కుక్షౌ దుసాగరా సర్వే సప్తద్వీపావసుంధరా ఋగ్వేదో హదే దుర్వేద సామవేదో హేదర్వణ అంగై చ సైదాధర్మే కలశాపసమాస్సుదాః ఓం ఆకలశే సుధావతి పుత్రే పరిశిచ్యతే ఉత్తేరేజ్ఞేషు వర్తతే. ఆ పూతోన నీళ్లు కలపండి. గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత. ఆ చుట్టూ ఉన్న వస్తువుల మీద ఆ పూతో నీళ్ళు చల్లండి. నీళ్లు చల్లుకోండి, గౌరవం చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష ఆత్మానం చ సంప్రోక్ష పుండరీకాక్షాయ నమః పుండరీకాక్షాయ నమః పుండరీకాక్షాయ నమః. అక్షింతలు పెట్టుకొని ఏ పూజ చేసినా ముందు గణపతి పూజ చేయడం అనేది మన యొక్క సాంప్రదాయం. ఎందుకు అంటే విఘ్నాలు రాకుండా వినాయకుడు కాపాడుతుంది అనేది మన నమ్మకం. అలాగే కాపాడుతూ వస్తున్నాడు. కాబట్టి ఈ కుంకుమార్చన పూజ అయిపోయే వరకు కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా ఇలాంటి అవాంతరాలు కలగకుండా ఆ గణపతి మనకు శక్తిని ఇవ్వాలని చెప్పి అక్షింతలు పూలు కట్టుకొని మంచి నమస్కారం చేసుకోండి. ఓం గణానాన్వా గణపతి హవామహే కవిం కవీనాముపమస్తమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదవశ్చేదసాదనం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆ గౌరమ్మని గణపతిగా భావించిన పక్కన ఏమైనా పోకలు ఉంటే అవి ఆటి మీద అక్షింతలు వేసినా పర్లేదు. ఏదైనా గణపతి స్వరూపమే. అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. లం వృద్ధి దత్వాత్మనే గంధం పరికల్పయామి. ఓం అసునేదే పునరస్మాదు చక్షు ప్రాణమహినో దేహి భోగో జోక్పస్యేమ సూర్యం చందమన్వదే ప్రయాణస్వస్తి అమృతమై ప్రాణాః అమృతమాప ప్రాణానేవాః యథాస్థానమోత్పేదే అనండి. స్వామి సర్వ జగన్నాథ యావత్ పూజ అవసానకం తావత్వం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధిం
కురు అంటే స్వామి నువ్వు సర్వాంతర్యామివి కాబట్టి ఇప్పుడు నేను ఈ రోజున ఈ సూరారంలో పోచమ్మ దేవాలయంలో కుంకుమార్చన చేసుకుంటున్నా, నేను ఒక రూపాన్ని కొలుచుకున్నా, ఆ రూపంలోకి వచ్చి కూర్చో అని చెప్పి స్వామివారికి చెప్పిన. ఆ స్వామివారు వచ్చి కూర్చున్నట్టుగా భావన చేసుకొని అక్షింతలేసి నమస్కారం చేసుకోండి. పసుపు కుంకుమ లం మృద్వే దత్వాత్వనే గంధం పరికల్పయామి, హం ఆకాశ దత్వాత్వనే పుష్పం పరికల్పయామి, యం వాయు దత్వాత్వనే ధూపం పరికల్పయామి, లం తేజస్ దత్వాత్వనే దీపం పరికల్పయామి, మమ అమృత దత్వాత్వనే అమృతోపహర నివేదనం సమర్పయామి, సం సర్వదత్వాత్వనే మళ్ళొక్కసారి అక్షింతలేండి, సం సర్వదత్వాత్వనే సర్వోపచార పూజాం సమర్పయామి నమః. ఇప్పుడు పెట్టిన ఒక పువ్వు తీసుకొని నెత్తిలో పెట్టుకోండి, కళ్ళ కట్టుకోండి. సహస్ర పరమాదేవి శతమూలాశ శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి బాలా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి భువనేశ్వరి దేవతా స్వరూప పోచమ్మదల్లి దేవతా స్వరూప గౌరీ దేవత పూజనంచ గరిష్యే. అక్షింతలు పూలు పట్టుకొని అమ్మవారిని ఎట్లా ధ్యానం చేయాలంటే మనం రెండు కనుబొమ్మల మధ్యలోకి అమ్మవారు వచ్చి ఆ బింబం కనబడాలి. ఈ రూపాన్ని చూస్తే కన్ను మూసుకోగానే ఈ రెండు బొమ్మల మధ్యలోకి అమ్మవారి రూపం వచ్చి కనబడాలి. అది ధ్యానం చేసు, అక్కడ ధ్యానం కనబడుతుంది. కాబట్టి నేను మంత్రం అయిపోయి ధ్యాయామి అక్షింతలు వేయండి అనే దాంట్లో అమ్మవారిని మీరు ధ్యానం చేస్తూనే ఉండాలి. అదహ ధ్యానం దశభక్త దశభుజ దశపానాంజన ప్రభ విశాలే రాజమానా త్రింశంలోచనమానయ స్ఫురద్దశన దంశా భీమ రూపాహి భూమిభ రూప సౌభాగ్య గాంధినాం సా పరిష్ట్య మహాజయ ఖడ్గం బాణం గదాం శూలం శంఖం చక్రం భుషినికం పరీగం కార్ముకం శీర్షం నుచతుదందులో ఏషా స వైష్ణవీ మాయా మహాకాళీ దురాచయ ఆధారిత వహి కుర్యాత్ పూజాజనం సర్వదేవ శరీరేభ్యః విభూతామిత ప్రభా త్రిగుణాస మహాలక్ష్మీన్ సాక్షాత్ మై సమర్థనే శ్వేతాంగిల పూజ సుశ్వేతస్తర మండల లక్ష్మ మధ్య రక్తపాద రక్త జగేవనత సుచిత్ర జగన్నాథ చిత్తమాల్య పరభూషణ చిత్రానులేపన కాంతి రూప సౌభాగ్యశాలిని అష్టాదశ పూజాస్య సద్గుణసతి ఆయుధాన్యత్ర వక్షంతే దక్షిణాదక్రమాదు అక్షమాలాజకమలం పానోషి పులి శబ్దద చక్రం త్రిశూలం పరశంతో గండాది భాషగా శక్తి ఖండం చర్మ చాప పానవార్తం కమలం అలంకృతం భుజామే దీరాయుధీకమలాసనం సర్వదేవ మయూమీష మహాలక్ష్మీ సర్వలోకానాం సదేవానాం గౌరీ దేహ సమకృతాయ సత్వైక గుణాశ్రయే సాక్షాత్ సరస్వతి ప్రోక్తా సుపాసని తదో ఉచ్చాష్ట భుజవానే ముసలే సూర్యతిపురుడు శంఖం దండం లాంకారంజికాంతవసాల్వ ఏషా సంపూజితా చిత్తా సర్వజిత్తం ప్రయచ్చుతే మందేహం కుండ సునాభాం హిందీవర్ధలక్షణం మందారుఢన మందారవల్లిం వాగారి దేవన ఉషసీమాగద మంగళకాయనే గడితి జాకృహి అతి కృపాతగరాక్షణిల్ జగదిదం జగదంబ సుఖీకులం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి బాలా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి భువనేశ్వరి పోచమ్మదల్లి దేవతాభ్యో నమః. ఇది ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అక్కడ ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహనం శంఖచక్రగదాహస్తే సువర్ణవసులోనే మమ దేవి వరం దేవి సర్వసిద్ధిప్రదాయిని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి బాలా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి భువనేశ్వరి స్వరూప గౌరీ దేవతాభ్యో నమః. ఆవాహనం సమర్పయామి. మళ్ళొక్కసారి అక్షింతలు నానావర ప్రదాం దేవి సమారాధన సుప్రదాం పీతాం భర్వం దేవి సర్వక్షేమవిద్దాం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి బాలా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి భువనేశ్వరి దేవతాభ్యో నమః. రత్న సింహాసనం సమర్పయామి. రత్న సింహాసనం సమర్పయామి. రక్తకాంచన సంకాశం గౌరాం గౌరాలయం కన్యామిత్రాయ భూచంద్రాం జగదం వదామ్యహం. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి బాలా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి భువనేశ్వరి దేవతాభ్యో నమః. నీలిచలం పాదయోః పాఠ్యం సమర్పయామి. జగద్వంద్య మహాలక్ష్మి కటుదే విష్ణువల్లభ రత్న సింహాస్తాంజ వంద్యం పరమేశ్వరి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి బాలా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి భువనేశ్వరి దేవతాభ్యో నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. విద్యాధరం మహాదేవి కృపాక్షిలోపాదనం సర్వైశ్వర్యప్రదమాచార్మాణాదానేన కుర్యాత్. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి బాలా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి భువనేశ్వరి దేవతాభ్యో నమః. ఆచమనీయం సమర్పయామి. మళ్ళొక్కసారి ఎందుకు కలవమంటున్నా పూజ తెలుసుకొని చేస్తే మంచిగా ఉంటుంది. మనకు ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ.
మన ఇంట్లోకి వచ్చిన అతిథి ఎట్లా భావిస్తామో అమ్మవారు మన ఇంటికి వచ్చినప్పుడు పూర్వకాలం కాళ్ళు కడుపులని చెంబులు నీళ్ళు తెచ్చుకోవాలి. తెచ్చిన లోపలికి వచ్చేవారు, వాళ్ళకి కుర్చీ వేసేవారు. కుర్చీ వేసి వాళ్ళ తాగడానికి నీళ్ళు లేదు అంటే ఏదైనా పానీయం తాగడానికి చాయ్ అలవాళ్ళు ఇచ్చేవారు. తర్వాత స్నానం చేయడానికి బట్టలు అవన్నీ ఏర్పాటు చేసేవారు. వచ్చినాక వేసుకోవడానికి బట్టలు ఏర్పాటు చేసేవారు. తర్వాత ఏం చేసేవారు, బొట్టు పెట్టుకోమని దూరుకోమని అందరూ ఇచ్చేవారు. అవన్నీ అయిపోయినాక వాళ్ళకి భోజనాలు కార్యక్రమాలు పెట్టేవారు. కొంచెం ఏం తర్వాత తిన్న తర్వాత తాంబూలకు ఇచ్చేవారు. తాంబూలకు ఇచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకునేవారు. సేమ్ యాజిటీస్ ఇక్కడ అలా ఉంటుంది. అమ్మవారిని ఛాలెంజ్ చేసినాం, రమ్మను వచ్చింది, కూర్చున్నది. కూర్చున్న తర్వాత మనం ఏం చేసినాం, సింహాసనం వేసినాం. ఎట్లాంటి సింహాసనం, రత్నాలతో కూడినటువంటి సింహాసనం. అది మన భావన, అంటే ఏదేమి మనకంత శక్తి లేదు కానీ భావన వేసినాం. వేసిన తర్వాత ఏం చేసినాం, కాలు కడుక్కోమని నేర్పించినాం. ఫస్ట్ సార్ ఐదు. తర్వాత ఏం చేసినాం, చెయ్యి కడుక్కోమని నేర్పించినాం. చెయ్యి తీసినాం. మూడోసారి ఏం చేసినాం, ముఖం కడుక్కోమా, ముఖం కడుక్కొని అది చేసినాం. ఇప్పుడు ఏం చేస్తాం, అమ్మ స్నానం అని చెప్పి స్నానం చేపిస్తాం. ఇప్పుడు శ్రీమాత్రే నమః అనుకుంటూ కొద్దిగా ఆ కోరికలను నేను చదవండి నా మంత్రం. ఓం జాతవేదసే సుతవామసామరాధ్యతో నిదహాది వేదః జనః పరిషదతి దుర్గాని విశ్వానాదేవ సింధుం దుర్గాచ్యతే కామగ్నివర్ణాం తవసాయలంతేం వైరోచనీం కర్మఫలేషు దుష్టాః దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసిదసే నమః అగ్నే త్వం పారయానభ్యో అస్మాన్ స్వస్తి విరతి దుర్గాని విశ్వా ప్రోచ్ఛ పృథివీ బహుళాన భూర్వీ భవార్గోనాయ ధన్యాయ విశ్వాని నో దుర్గః జాతవేదో సింధం ననాభా దురితాత్రిపరిషి అగ్నే త్రివన్మనదా దురానుభురానో ఉదరాజితకం సామానముగ్రమగ్నికం వేమ పరమస్తదాత్మాదో సనః పరిషదతి దుర్గాని విశ్వాక్షామ దేవో అతి దురితాత్యగ్నిః వజ్ఞోరికమేజ్వాగ్వరే సుసనాక్షహోతానభ్యత్సు సచ్చి స్వాగ్నే ధనుమం పుష్పయస్పత్యం చ సౌభాగమయుజస్వ గోభిర్దుష్టోమయుజో నియుక్తం తవే నాకస్య పుష్టమపి సంవసానో వైష్ణవీ లోక ఇహమాదయంతాం కాచ్చాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. జగదంబ విశ్వపాలిని మాతా కీ, పోచమ్మ మాతా కీ. జయ అనేది గట్టిగా పోచమ్మ మాతా కీ. సూర్యారం గుడి దాటాలి. గుడి కాదు నా ఉద్దేశంలో అమ్మవారు ఏముంటది అంటే కైలాసంలో ఉంటుంది. ఎక్కడ ఎవరితో శంకరంతో ఉంటుంది. శంకరంతో ఉన్నప్పుడు ఆమె ప్రపంచం గుర్తురాదు. గుర్తు చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుందంటే మన మీద ఉంటుంది. అర్థమైందా? కాబట్టి మనం జయంగానే అమ్మవారు ఇక్కడ ఉన్నది వీళ్ళు చేస్తూ పూజ అని గుర్తుంది. జయాన్ని నాకే నీకే వినవడకుండా మాట్లాడే మనకు కాంతి మీ పని మీది, అమ్మవారు పనిలో అమ్మవారు గట్టిగా అనుకోండి. అందరూ తిన్నాక మళ్ళీ అయిపోయాయి. వస్త్రం ఉంటే వస్త్రం వేయండి, లేని పక్షంలో అక్షింతలు. అక్షింతలు వేసినా వస్త్రం వేసినా ఒకటే. జగద్మన్యం మహాలక్ష్మి ప్రకృతి విష్ణువల్లభ నానా విధైర్వస్త్రై పూజయామి శవల్లభ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి మహారాత్రిపురసుందరి రాజరాజేశ్వరి భువనేశ్వరి దేవతాభ్యో నమః. సకంజుక ప్రావరణ పరిధాన వస్త్రాన్ని సమర్పయామి. సర్వసిద్ధిం ప్రదాం దేవీం సర్వలోక మహేశ్వరి నానారత్నధరాం వందే నానగుణవిదాయినిం మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి మహారాత్రిపురసుందరి రాజరాజేశ్వరి భువనేశ్వరి దేవతాభ్యో నమః. ఇది ఉత్తరీయం సమర్పయామి. పసుపు కుంకుమయండి. చందనాగర కర్పూర గౌరవం కుంకుమం కస్తూర్యాదేశు గంధాఢ్యం సర్వాంగేషు విలేపే శ్రీగంధం సమర్పయామి. హరస్యాద్వశరీరాంగి హంసరూపేశ్వరి హస్తముద్రాం కుశధరే హరిద్రాం మాతృకార్పయే. ఇది హరిద్రా విలేపనం సమర్పయామి. కైలాసవాసినే దేవి కస్తూరి తిలకాదరి కౌలినీ గిరిజాదేవి కుంకుమాన్ మాతృకేర్పయే. ఇది కుంకుమ విలేపనాన్ని సమర్పయామి. 16 సార్లు అక్షింతలేయాలి. ఎందుకు అంటే మనకు
ఎలాగైతే అంగాలు కాళ్ళు నుంచి నెత్తి వరకు ఉంటాయో అమ్మవారికి కూడా అంతే. ఏమని పాదవ పూజయామి, చెంగే పూజయామి, ధానుని పూజయామి, ఊరం పూజయామి, ఒక్కొక్క భాగాన్ని పూజ చేసుకుంటూ పోతాం. 16 సార్లు అయ్యగారు ఏమన్నాడు కదా, 1 2 3 4 అంటే పుణ్యం రాదు. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అంటే పుణ్యం వస్తుంది. కాబట్టి నేను పూజయామి అన్న ప్రతిసారి అక్షంతలు పడాలి. మహాకాళ్యే నమః పాదవ పూజయామి, వారాచ్యే నమః జంఘేం పూజయామి, జ్యోత్స్నాయ నమః జాన్యం పూజయామి, బ్రాహ్మణ్యే నమః ఊరం పూజయామి, బ్రాహ్మ్యే నమః గుచ్చం పూజయామి, ఓం భక్తిమండలవాసిన్యే నమః గతిం పూజయామి, ఓం వైష్ణవే నమః నాభిం పూజయామి, ఓం శివాయ నమః ఉదయం పూజయామి, సుభద్రాయ నమః కంఠం పూజయామి, సర్వాస్త్రధారిణ్యే నమః భవం పూజయామి, మహాసరస్వత్యే నమః ముఖం పూజయామి, అనంతాయ నమః నేత్రాన్ని పూజయామి, సుగంధ పరిమళాయ నమః నాసికాం పూజయామి, మహాబలాయ నమః లలాటం పూజయామి, మహాలక్ష్మీ నమః శిర పూజయామి, సర్వదేవ స్తుతాయ నమః సర్వాంగానిం పూజయామి. ఆపి ఒక పువ్వు పెట్టండి అమ్మవారి దగ్గర. ఇప్పటి నుండి కుంకుమార్చన ప్రారంభమవుతుంది. శ్రీమాత్రే నమః ఈ 3 వేలతోనే ఉండాలి. ఏ పూజకైనా ఈ 3 వేలు వాడాలి. ఏం కనబడుతుంది ఇందులో? ఏ ఆకారం కనబడుతుందమ్మా? గోరు, ఆవు. ఇది ఆవు, ఈ ఆకారము ఆవు. ఏది చేసినా ఆవు ముఖం ఇట్లా ఉంటుంది, ఎద్దు ముఖం ఇట్లా ఉంటుంది. అవునా? శంకరునికి ప్రీతి ఎద్దు, సర్వలోకాలకు మంగళం చేసేది ఆవు. కాబట్టి ఈ ముద్రతోని కుంకుమార్చన ధార ఆగొద్దు. శ్రీమాత్రే నమః అనే నామాన్ని ఆగొద్దు. నా నామాలు అయిపోయే వరకు మీరు పక్కకు చూడు. వీళ్ళది ఎక్కువైంది, నా తక్కువైంది కుంకుమ అనేది బాధ లేదు. మనకి ఎంత కుంకుమ ఉన్నదో అంత వేసుకున్నాం, అది బాధపడకుండా. నామాలకు ముఖ్యం, ధార ముఖ్యం, భక్తి ముఖ్యం. కాబట్టి ఒక ఆమె ఇంత ఎత్తు అయింది, నాది ఇంత అయిందంటే ఏం పడలేదు, తప్పేం కాదు. సరేనా? చూసుకుంటూ శ్రీమాత్రే నమః అనుకుంటూ వేస్తూ ఉండండి. ఒక్కసారి ఎవరైనా వాలంటీర్లు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా కుంకుమ మీరు ఏమన్నా ఇస్తారా? అయిపోతే ఎట్లా అంటే తెప్పించి పెట్టుకోండి. వాళ్ళు అడిగారు, జస్ట్ కుంకుమని బోలు పైకి అందులో వేసుకుంటూ పోవాలి. మొదలు పెట్టండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం సౌగంధీలసత్యచాయ నమః కురువింద మనుష్య నికరకోటి గమనిదాయ నమః స్తమేజ విప్రాయ దర్గస్తోవితాయ నమః ముఖేంద్రగలాంకా భాముగ అభిషేకాయ నమః వదన స్మర మాంగళ్య గృహం దీర్ఘాయ నమః వక్తలన్ మీనావలోచనాయ నమః నవచంప్రవనాసనందవిదాయ నమః కదంబరి మంజలే గుప్తా కర్ణాపూర మనోహరాయ నమః తదంగ యుగలే భూతదపో బ్రహ్మందలాయ నమః పద్మరాగ శిలాల జపాయు రత్నగేవే చింతాయ లోక ముక్తాఫలన్వితాయ నమః కామేశ్వర ప్రేమరత్నామణి ప్రదర్శన్యే నమః నాభ్యాల వలలోమాలి లతా వలకుచుత్వరాయ నమః లాక్ష రోమాధర సమున్నయ మధ్యమాయ నమః స్తనభరంధరాత్మజ్జ పటబంధ పరిత్రయాయ నమః నామ కోశం అవస్థా భాస్వత్తడి తడి తడి కటి తచ్చే నమః రత్న కింకిని గరమ్య దశనాథ మా భూషితాయ నమః కామేశజ్ఞాత సౌభాగ్య ధరోరు రుద్రాయ అన్వితాయ నమః చమగ్రాకార విభాగాయ మహేంద్రోత్తరనికృత తునావాజనకాయ నమః గురుగుల్పాయ నమః కుర్మకుష్ట జైష్ణు ప్రవర్ధాయ నిర్మహక దీతి చింతన సమాచంద్రమో గుణేన పదద్వయ ప్రభావ నిశింజాన మంచి మని మంజీర మందిరస్య పరాముదాయ నమః మరాలి మంద గమనాయ నమః మహాలావణ్య సేవాయ సర్వాయ ననాయ నమః నావజ్జయ నమః సర్వవర్ణ భూషితాయ నమః శివకామ జ్యోతిసాయ నమః శివాయ నమః స్వామి వల్లభాయ నమః
सुमेरु शृंग मध्यस्थान शृंगस्थाय नमः शिवनगर मायकाय नमः चिंतामणि गृहस्थाय नमः पंचब्रह्मसना स्थिराय नमः पद्मदली मध्यस्थाय नमः कदमा वनवासिन्ये नमः सुधासागर मध्यस्थाय नमः कामाक्षी नमः कामदाय नमः देवर्षि गण संतुताय नमः मानात्म वैभवाय नमः बंडासुर वयुक्त शक्ति सैन्य समन्विताय नमः संपत्करे समारूढ़ सिंदूरवज्र सेविताय नमः अश्वारूढ़ाधिष्ठित तस्व कोटि कोटि ग्राहकाय नमः चक्रराज दलारूढ़ सर्वायुध प्रस्तुताय नमः के चक्र दलारूढ़ मंत्रे नेत्र सेविताय नमः गिरी चक्र दलारूढ़ दंडनाद परस्तुताय नमः द्वारमालिनी कक्षिप्तावत्नि द्वाकर्मचमाय नमः बंडसैन्य वधुयुक्त शक्ति विक्रमवर्षिताय नमः नित्य पराक्रमाटोभा निदीक्षणा समत्सुताय नमः बंड पुत्र वधुयुक्त बाल विक्रमानंदिताय नमः मंत्रिण्याम विरचिता विशंगवदतोषिताय नमः शोभि शुक्र प्राण हरना बाराहि विरनंताय नमः कामेश्वर मुखालोक कल्पित श्री गणेश्वराय नमः महया गणेश निर्भिन्ना विघ्न यंत्र परिहर्षिताय नमः बंड सुरेंद्र विनोन्मुक्ता शस्त्र प्रत्यक्ष वर्षिण्ये नमः करांगूलिन कोत्पन्न नारायण देवकृते नमः महाभाषुपताष्टाग्नि दिग्दांग सुर सेविताय नमः कामेश्वरास्ता दिग्गंध सभांड सुर सुभन शून्याय शून्यकाय नमः ब्रह्मोपेन्द्र महेन्द्रादि समदेव संसुत वैभवाय नमः नेत्रा गंधज्ञ काम संजीवनोषिते नमः श्रीमद् भागवत गूढ़ेगा स्वरूप मुख पंचक पंकजाय नमः कंठार कंठ पर्यंता मध्य कूट स्वरूपिणे नमः शक्ति कूटेग तापन्ना कच्चारो भागा धरा गालिने नमः मूल मंत्रात्मकाय नमः मूल कोटा कल्पय कले धराय नमः मुकुला मुदा मुदैक रसिकाय नमः कुल संगीत बालिने नमः कुलांगी नमः कुलंतस्ताय नमः कौलिने नमः कुल योगिने नमः कुलाय नमः समयांतस्ताय नमः समायाचार तत्पर मूल धारे गनिलयाय नमः ब्रह्मगंधि विभेदिन्ये नमः मणिपुरांतरोदयाय नमः विष्णुगंध विभेदिन्ये नमः अज्ञाचक्रांतरालस्ताय नमः रुद्रगंधि विभेदिन्ये नमः सहस्राराम्बुरुद्यारुणाय नमः सुदासार अभिवर्षिन्ये नमः तपिता समोच्चर्ये नमः चक्रोपरि संस्थिताय नमः महाशक्ते नमः कुंडल्ये नमः विस्तंतु नियाय नमः भवान्ये नमः भवनागम्याय नमः भवारण्याय नमः कुटारिकाय नमः भक्तप्रियाय नमः भक्तमुक्ते नमः भक्तसौभाग्यदाय नमः भक्तप्रियाय नमः भक्तिगम्याय नमः भक्तवत्सलाय नमः भयपराय नमः साम्प्रदाय नमः सार्थराज्याय नमः शर्वाणीय नमः शर्वलाय नमः शांकर्ये नमः श्रीकर्ये नमः शांकर्ये नमः शरच्चंद्र निवारणाय नमः शांतोधर्ये नमः शांतिमते नमः निराहाराय नमः निरंजनाय नमः निर्मलाय नमः नित्याय नमः निराकाराय नमः निराकुलाय नमः निर्गुणाय नमः निष्कलंकाय नमः निजांताय नमः निष्कामाय नमः निरुपलवाय नमः नित्यमुक्ताय नमः निर्विकाराय नमः निष्प्रपंचाय नमः निराश्रयाय नमः नित्यशुद्धाय नमः नित्यबुद्धाय नमः निरावंजाय नमः निरंतराय नमः निष्कारणाय नमः निष्कलंकाय नमः निरूपादि निरीश्वराय नमः निरागा निराराग निराग राग मदनीय नमः निर्मधा मदनासिन्ये नमः निश्चिंताय नमः निरहंकाराय नमः निर्मोहाय नमः मोहनाशिन्ये नमः निर्मलाय नमः ममतान्ते नमः निष्पापाय नमः पापनाशिन्ये नमः निष्क्रोधाय नमः गुरुसमन्ये नमः निर्लोभाय नमः लोभनाशिन्ये नमः निस्संशयाय नमः संशयज्ञे नमः निर्भयाय नमः भवनाशिन्ये नमः निर्विकल्पाय नमः निराभराय नमः निर्भेदाय नमः वेदनाशिन्ये नमः निर्नाशयाय नमः मोक्षमदन्ये नमः निष्क्रियाय नमः निष्परिग्रहाय नमः निस्तुलाय नमः नीलाची गुणाय नमः निरापाय नमः निरच्चाय नमः दुर्लभाय नमः दुर्गमाय नमः दुर्गाय नमः दुर्गांजय नमः सुखप्रदाय नमः दुष्टाधुराय नमः दुराचार समन्ये नमः दोषोदिताय नमः सर्वज्ञाय नमः सामनकरुण्ये नमः समानाधिकवर्जिन्ये नमः सर्वशक्तिमये नमः सर्वमंगलाय नमः सद्गतिप्रदाय नमः सर्वेश्वर्ये नमः सर्वमयाय नमः सर्वमंत्रस्वरूपिणे नमः सर्वयंत्रात्मकाय नमः सर्वतंत्रस्वरूपाय नमः मनोन्मनाय नमः महेश्वर्ये नमः महादेवाय नमः महालक्ष्मी नमः मूलप्रियाय नमः महारूपाय नमः महाभूयाय नमः महावादाय नमः महामाय नमः महागत्वाय नमः महेश्वराय नमः महावत्से नमः महाभोगाय नमः महेश्वर्ये नमः महावीर्याय नमः महाबलाय नमः महापुत्रे नमः महासिद्धे नमः महायोगीश्वरेश्वर्ये नमः महातंत्राय नमः महामंत्राय नमः महायंत्राय नमः महासने नमः महायागकवाजाय नमः महाभैरवपूजिताय नमः महेश्वर महागर्भ महादंडवदाक्षिण्ये नमः महाकामेश्वराय नमः निकेतनाय नमः पार्वती नमः पद्मनाय नमः पद्मनाय नमः पंचप्रेता सनासीनाय नमः पंचब्रह्म स्वरूपिणे नमः चिन्मये नमः परमानंदाय नमः विज्ञानगण रूपिणे नमः धर्म ज्ञानाद्यात्रुध्येय रूपिणे नमः धर्म रूपिणाय नमः विश्वरूपाय नमः जागरणीय नमः संपत्ते नमः तेजसात्मकाय नमः सुपत्न्या सुप्ताय नमः प्रज्ञात्मकाय नमः दुर्गाय नमः सर्वावस्था विवर्जिताय नमः सुचियते नमः ब्रह्म रूपिणे नमः गोप्ते नमः गोविंद रूपिणे नमः समानिने नमः रुद्ररूपाय नमः तिरोधानते नमः ईश्वरीय नमः सदाशिवाय नमः त्रयाय नमः पंचभूतवाहनाय नमः भानुमंडल मध्यस्थाय नमः भैरवीय नमः भगवत्से नमः पद्मनाभ स्वामी नमः
खम संदोष सुक्ति सुक्ति नमः संपूर्ण मूर्तिकाय नमः पुरुषार्थपदाय नमः पूर्णाय नमः गोविंदाय नमः भुवनेश्वराय नमः अम्बिकाय नमः अनादिविनीतनाय नमः हरिब्रह्मेण सहिताय नमः नारायणाय नमः नादरूपाय नमः नामरूपवर्जिते नमः ईंकार्ये नमः हेमच्चे नमः भूज्ञाय नमः वयम पाठेयवतिदाय नमः राजराज्याय नमः राज्ये नमः रम्याय नमः राजवलोतिन्ये नमः रञ्जन्ये नमः रमण्ये नमः रास्याय नमः रजत्किङ्किणीमेघलाय नमः रामाय नमः राजेन्द्रवदनाय नमः रतिरूपाय नमः रतिप्रियाय नमः राक्षकर्ये नमः राक्षसज्ञे नमः रामाय नमः रमालम्बदाय नमः काम्याय नमः कामाकररूपाय नमः कदम्बकुसुमप्रियाय नमः कल्याणे नमः जगदीकन्दाय नमः करुणारस सागराय नमः कलावच्चे नमः कलालापाय नमः कान्ताय नमः कदम्बप्रियाय नमः वरदाय नमः वारणाय नमः वारुणीमग्रदुष्फलाय नमः विश्वादिकाय नमः वेदवेद्याय नमः विंध्याचल निवासिने नमः विधात्रे नमः वेदजन्ये नमः विष्णुमायाय नमः विलासिने नमः क्षेत्रस्वरूपिणे नमः क्षेत्रेशे नमः क्षेत्रज्ञपालिने नमः क्षेत्रबुद्धिविनिर्मुक्ताय नमः क्षेत्रपालसमच्चिताय नमः विजयाय नमः विमलाय नमः वन्द्याय नमः वरदाय नमः वत्सलाय नमः वाक्वादिने नमः दूषिणे नमः लक्ष्मीमण्डलवासिने नमः प्रत्येकामतो कल्पलतिकाय नमः भाष्यपाश विमोचिन्ये नमः संभृताशेष प्राशान्ताय नमः सदाचार प्रवर्तिकाय नमः तापत्रयाग्नि संतप्त समाक्लाद चन्द्रिकाय नमः तरुण्ये नमः कालसाराध्याय नमः तन्मध्यमाय नमः तमोभाय नमः चित्तेक्षाय नमः चिदेकरस्वरूपिणे नमः सात्मानन्द विबोध ब्रह्माज्ञानन्द संतच्चे नमः पराय नमः प्रत्यक्षरूपिणे नमः पश्यन्ते नमः परदेवताय नमः मध्यमाय नमः वैतर्ये नमः भक्तमानस अंशिकाय नमः कामेश्वर प्राणनाज्ञाय नमः कृतज्ञाय नमः कामरूपाय नमः शृंगाररसपूर्णाय नमः जयाय नमः जालंधरस्थिताय नमः उज्जान्य पीठनिलयाय नमः बिंदुमण्डलवासिने नमः रहो यागक्रमालाज्ञाय नमः हरस संदर्पातर्पिताय नमः सज्जप्रसादिन्ये नमः विश्वराक्षिणे नमः साक्षिवन्दिताय नमः शतांगदेवताय नमः सात्पुण्य परिपूरिताय नमः नित्यक्लीनाय नमः निरुपमाय नमः निर्वाणसुखदायिन्ये नमः नित्य षोडशिकारूपाय नमः श्रीकण्ठार्थशरीर्ये नमः प्रभावच्चे नमः प्रभारूपाय नमः प्रसादिन्ये नमः परमेश्वर्ये नमः मूलप्रकृत्ये नमः व्यक्ताय नमः व्यक्ताव्यक्तस्वरूपिण्ये नमः व्यापृत्ये नमः विविधाकाराय नमः विद्याविद्यस्वरूपिण्ये नमः महाकामेश नयनाय कुमुदात्लादपनुज्ये नमः भक्तहरात्मो वेदभानुमच्चत् संस्तत्ये नमः शिवदूत्ये नमः शिवराज्याय नमः शिवसत्ये नमः शिवेश्वर्ये नमः शिवप्रियाय नमः श्रेष्ठाय नमः सिद्धभूषिताय नमः प्रणयाय नमः प्रकटाय नमः मनोभावनामगोचराय नमः चित्ते नमः चेतनारूपाय नमः जलशक्ते नमः चिदात्मदाय नमः गायत्रे नमः व्याख्युत्ये नमः सत्याय नमः बीजवृन्द निषेविताय नमः तत्त्वसाहाय तत्त्वात्मनाय नमः तस्मै नमः तुभ्ये नमः अये नमः पंचकोशान्तरस्थिताय नमः निस्सीममह्नीये नमः नित्ययौवनाय नमः मदशालिन्ये नमः मदगुणात्मिक रक्ताख्ये नमः मदपालगण्डमूले नमः चन्दनाद्रव्यविद्यान्ये नमः मभेयकुसुमप्रियाय नमः कुशलाय नमः कोमलाकाराय नमः कुरुल्लाय नमः कुलेश्वर्ये नमः कुलकुण्डलाय नमः कौलमाकर्तत्परसहिताय नमः कुमारगणनाभाम्बरे नमः कुञ्जे नमः कुञ्जे नमः मञ्चे नमः कुञ्जे नमः काञ्जे नमः अस्तिमत्ये नमः ओम कांचे नमः खंडिन्ये नमः विघ्ननाशिन्ये नमः तेजोवत्ये नमः श्रीनयनाय नमः योगाक्षिकामरूपिण्ये नमः मालिन्ये नमः अंशिन्ये नमः श्रीमात्रे नमः हलयाखिलवासिन्ये नमः सुखदमूर्ते नमः अनिन्ये नमः सुभ्रुवे नमः शोभनाय नमः सुरनायिकाय नमः कालकट्ये नमः कान्तिमत्ये नमः गौरीये नमः दुष्करूपिण्ये नमः वृद्धेश्वर्ये नमः महादेव्ये नमः वयोवस्त्रविवर्जिताय नमः सिद्धेश्वर्ये नमः सिद्धविद्याय नमः सिद्धमात्रे नमः यजस्विन्ये नमः विशुद्धचक्रनिलयाय नमः अरक्तवर्णाय नमः विलोचनाय नमः खण्डान्धारिप्रहरणाय नमः वदनैकसंविदाय नमः आयशान्नप्रियाय नमः वपुस्ताय नमः अश्लोकभयङ्कर्ये नमः अमृताय महाचित्रसमृताय नमः रागिनीश्वर्ये नमः अनाहतार्थनिलयाय नमः रामाभाय नमः वदभयाय वदनाभयाय नमः गंस्वोत्पलाय नमः क्षमाराजराय नमः रुधिरसंस्थिताय नमः कालराष्ट्रादियोगुप्तवृताय नमः सिद्धोधनाप्रियाय नमः महावीरेन्द्रवराय नमः भाग्यन्यापस्तरूपिणे नमः मणिपूराभ्यनिलयाय नमः वदनत्रयसंस्थिताय नमः वज्रकारिकायो वज्रकायुधापेताय नमः दामर्यादिभिरावृताय नमः भक्तवन्दाय नमः मांसनिष्ठाय नमः पुराणप्रीतमानसाय नमः समस्तभक्तसुखदाय नमः भाग्यन्यापस्तरूपिणे नमः स्वादिष्टानां पूजगदाय नमः केतुरूपाय नमः
जायुधाय नमः अधिगताय नमः संविधाय नमः प्रज्ञाचक्रहृदयाय नमः अग्निरूपप्रदाय उदारा पूजा रोदाय नमः अस्ति संस्थिताय नमः अंकुशादिप्रहरणाय नमः द्वारधारिसेविताय नमः तत्त्वधना सक्तचित्ताय नमः स्वामिन्यामस्वरूपिणे नमः आज्ञाचक्राब्जनिलयाय नमः शुक्लवर्णाय नमः वेदानाय नमः मानमज्जाय संस्थाय नमः हंसवती मध्यसानिधि समेतिलाय नमः अधिष्ठानेकरसिकाय अभिरूपदाय नमः सर्वो राजदाय नमः दुर्गसंस्थिताय नमः सर्वतोमुख्ये नमः सर्वोषधप्रीतचित्ताय नमः याज्ञामस्वरूपिणे नमः स्वाहाय नमः स्वाधाय नमः सुवर्मावत्ये नमः मेधाय नमः शुद्धे नमः बुद्धे नमः अनोत्तमाय नमः पुण्यकीर्ते नमः पुण्यलाभाय नमः पुण्यश्रवणकीर्ते नमः तुलोमार्जिताय नमः मन्दमोदन्ये नमः कर्पवगाय नमः हिमस्वरूपिणे नमः विदाय वियधादि जगत्प्रसूने नमः सर्वज्ञादिप्रसूने नमः सर्वमुच्चोनिवारिणे नमः अग्रगण्याय नमः जिन्दरूपाय नमः हरिकर्मशिनाशिने नमः कात्यायने नमः कालान्ते नमः अमरेच्छनदेविताय नमः ताम्बूलपूर्वस्मेरमुख्यान् दारिवीदुसमप्रभाय नमः मृगाक्षे नमः मोहिन्ये नमः मोक्षाय नमः गुणान्ये नमः विद्रूपिणे नमः नित्यदुत्ताय नमः भक्तनिधये नमः नित्ययन्त्राय नमः विघ्नेश्वर्ये नमः मैत्राति वासानालभ्याय नमः महाप्रलयसाक्षिणे नमः महानित्ये नमः पदानिष्ठाय नमः प्रज्ञानगणरूपिणे नमः माद्वीपान्हारपायसाय नमः मत्ताय नमः मातृदैवन्नरूपिणे नमः महाकैलासनिलयाय नमः लोनारामृदुलो दोर्लताय नमः महानीयाय नमः दयामूर्ते नमः महासाम्राज्यशालिने नमः मत्तविद्याय नमः महाविद्याय नमः सुविद्याय नमः कामाक्षे कामसेविताय नमः सुरदाक्षरे मन्त्रविद्याय नमः त्रिगुणाय नमः कामकोटिकाय नमः कदाक्षपिञ्जरीभूत कमलाकोटिसेविताय नमः शिरस्थिताय नमः ओम चन्द्रनिभयाय नमः बालचन्द्रनिभाय नमः अलस्ताय नमः इन्द्रधनुप्रभाय नमः हृदयास्ताय नमः रविप्रज्ञाय नमः निगोणान्तराय दीपिकाय नमः अक्षायने नमः प्रोज्जहन्ते नमः दक्षयज्ञविनाशिने नमः दरायोयुधादिजज्ञाय पूज्याक्षये नमः दरहासज्वलमुक्ते नमः गुरुमूर्ते नमः गुणनिधे नमः गुणात्रे नमः गुहजन्मगुहे नमः तेजीशे नमः चन्दनीदिस्ताय नमः दराकाशरूपिणे नमः प्रतिपन्मुख्याकारान्तस्थिति मण्डलपूजिताय नमः रात्मिकाय नमः कलानाथाय नमः काव्यालाप विनोदिन्ये नमः सचामावरमावनि सभ्यदक्षिण सेविताय नमः आदिशक्ते नमः अमेयाय नमः आत्मने नमः परमाय नमः पावनकृत्ये नमः अनेक कोटि ब्रह्माण्डजन्ये नमः दिव्य विग्रहाय नमः कींकारिण्ये नमः कैवल्याय नमः मुख्याय नमः कैवल्यप्रदायिने नमः शिवराय नमः त्रिजगत्वन्याय नमः ओम त्रिदश्याश्वर्ये नमः चक्षुक्षर्ये नमः दिव्यगन्धर्व्याय नमः सिन्दूरतिलकाञ्चिताय नमः उमाये नमः शैलेन्द्रतनयाय नमः धौर्ये नमः गन्धर्वसेविताय नमः विश्वगर्भाय नमः स्वर्णगर्भाय नमः अवरदाय नमः वागाधीश्वर्ये नमः ज्ञानगम्याय नमः अपरिचित्याय नमः ज्ञानदाय नमः ज्ञानविग्रहाय नमः सर्ववेदान्त संवेद्याय नमः सच्चानंद स्वरूपिणे नमः लोपामुद्राक्षिताय नमः लीलाकृत ब्रह्मांड मंडलाय नमः अदृश्य रूपाय नमः दृश्यरहिताय नमः विज्ञात्रे नमः वेदवर्जिताय नमः योगिन्ये नमः योगदाय नमः योग्याय नमः योगानंदाय नमः युगंधराय नमः इच्छाशक्ति ज्ञानशक्तिये नमः क्रियाशक्ति स्वरूपिणे नमः सर्वायुधाय नमः सुप्रतिष्ठाय नमः सदहद्रूपदायिन्ये नमः अष्टमूर्ते नमः अजाज्येत्रे नमः लोकयात्रविदायिन्ये नमः एकाकिन्ये नमः भीमरूपाय नमः निद्वेदाय नमः द्वैतवर्जिताय नमः अन्नधाय नमः वसुधाय नमः वृद्धाय नमः ब्रह्मचैक स्वरूपिणे नमः बृहच्चे नमः ब्राह्मण्ये नमः ब्राह्म्ये नमः ब्रह्मानंदाय नमः बलिप्रियाय नमः भाषारूपाय नमः बृहत्सेनाय नमः भाभाभवजिताय नमः सुगाराध्याय नमः सुभगर्ये नमः शोभना सुलभागच्चे नमः राजराजेश्वर्ये नमः राज्यदायिन्ये नमः राज्यवल्लभाय नमः राज्यकृपाय नमः राज्यपीठ निवेशिताय निजाश्रिताय नमः राज्यलक्ष्मी नमः शोकनाथाय नमः चित्रंगधरेश्वराय नमः साम्राज्यदाय नमः सत्यसंधाय नमः सागरमेघलाय नमः दैत्यशमन्ये नमः सर्वलोकवशिंकर्ये नमः सर्वार्थदात्रे नमः सवित्रे नमः सच्चिदानंदरूपिणे नमः
देशकाल परिचिन्नाय नमः सर्व गाय नमः सर्व मोहिनी नमः सर्वस्तुत्ये नमः शांतमयाय नमः गुप्ताम्बाय नमः उच्चरूपिणे नमः सर्वोपाय विमुक्ताय नमः सदाशिव प्रतिरोधाय नमः सांप्रदाय ईश्वरीय नमः साध्य नमः गुरुमंडल रूपिणे नमः कुलोत्तीर्णाय नमः भागधाराजाय नमः मायाय नमः मंगलच्चे नमः माक्षे नमः गणाम्बाय नमः गुप्ताकाराज्याय नमः कोमलांगाय नमः गुरुप्रियाय नमः सर्वतंत्राय नमः सर्वतंत्रेश्ये नमः दक्षिणामूर्ति रूपिणे नमः शनगाय समाराध्याय नमः शिवज्ञान प्रदाय नमः चित्कलाय नमः आनंद कलिका रूपाय नमः प्रेम रूपाय नमः प्रियकर्ये नमः नमपरायण प्रीताय नमः नंदिविद्याय नमः नरेश्वर्ये नमः मिथ्या जगदाधीष्ठानाय नमः मूर्तिदाय नमः मूर्ति रूपिणे नमः लाशप्रियाय नमः लयकर्ये नमः लज्जाय नमः नंबादिवंदिताय नमः भावादाय भावथा वसुधा वसु दृश्ये नमः पापारण्यधारणाय नमः दौर्भाग्यतुल्यवातुलाय नमः जराद्वांतर विप्रभाय नमः भाग्याब्धिचिन्तकाय नमः भक्तचिंता के घनाघनाय नमः रोगपर्यंत धम्भोदये नमः मृत्युधारो उदारिकाय नमः ऐश्वर्ये नमः महाकाल्ये नमः महाक्लासाय नमः महाशयेन्द्राय सर्वदारिणे नमः लोकनाथे नमः सौभाग्यदाय नमः धर्मदाय नमः धर्मात्मकाय नमः स्वर्गापवर्गाय नमः जयपा पुष्पा निभा कुच्चे नमः रोजो वच्चे नमः दूतिराय ज्योतिधराय नमः प्रियाय नमः प्रियवच्चे नमः दुरातुराज्याय नमः दुरात्नर्षाय नमः पाडली गुणप्रियाय नमः महच्चे नमः मेरुनिलाय नमः मंदरपुष्पप्रियाय नमः विराराज्याय नमः विराटुताय नमः विरा वीरजसे नमः विश्वकमुख्ये नमः प्रत्यप्रूपाय नमः पराकाशाय नमः प्राणदाय नमः प्राणरूपिणे नमः प्राणभैरवाध्याय नमः मंत्रिणे न्यस्तराज्याधिपे नमः त्रिपुरेशे नमः जगत्सेनाय नमः निश्चय नमः पदाय नमः सच्चानंदज्ञान रूपिणे नमः भावाभवगीताय नमः कपर्दिने नमः कामलाय नमः कामरूपिणे नमः कामरूपिणे नमः कलानिधि नमः काव्यालयाय नमः रसज्ञाय नमः रसस्वरूपाय नमः पुष्टाय नमः पूर्वापराय नमः पूज्याय नमः पुष्कराय नमः पुष्करक्षणाय नमः परमज्योतिये नमः परमधाम्ने नमः परमात्मने परमपरे नमः पाशरत्नाय नमः पाशान्ताय नमः परमन्दरूपिणे नमः मूर्तये नमः नित्यपुत्राय नमः मुनिमान संसिदाय नमः सत्यवत्ते नमः सत्यरूपाय नमः सर्वांतर्यामिने नमः सत्ये नमः परम ब्रह्मणे नमः ब्रह्मे नमः जन्ये नमः बहुरूपाय नमः गुरुवाचिदाय नमः सविच्चे नमः प्रसविच्चे नमः प्रचंडाय नमः ज्ञाये नमः प्रतिष्ठाय नमः प्रकटापुच्चे नमः प्राणेश्वर्ये नमः ब्रह्महत्ये नमः पंचाशातिपीठ रूपिणे नमः विशुंभराय नमः विभक्तास्ताय नमः वीरमात्रे नमः बृहस्पतिये नमः मुकुंदाय नमः मुक्तिनिलयाय नमः मौलविद्यारूपिणे नमः भावज्ञाय नमः भवरोगिणे नमः भवचित्रप्रवर्तिने नमः चन्द्रसाराय नमः शास्त्राय नमः मंत्रसाराय नमः कलोदरिये नमः उदारकीर्णे नमः उद्धाम वैभवाय नमः वनरूपिणे नमः जन्मोच्चु जदा तप्त जन विश्रांतदायिने नमः सर्वोपा निषादुत्कृष्टाय नमः शांजातीरकलात्मकाय नमः गंभीराय नमः गंधस्ताय नमः गद्विदाय नमः गामलोलुकाय नमः कल्पनारहिताय नमः काष्ठाय नमः आकांताय नमः कांतार्थविग्रहाय नमः कार्याकारण विमुक्ताय नमः कामकेली तरंगिताय नमः कनकाय तारंगाय नमः लीला विग्रहदाय नमः ध्येयाय नमः चेय विनोद मुक्तिदाय नमः बुद्धाय नमः चित्रदाय नमः मुक्तवाय बहिर्मुक्ता बहिर्मुखा सुदुर्लभाय नमः तये नमः दुर्वचनले नमः चित्ताय नमः तुकामालिन्ये नमः निदाय नमः निदारम्भाय नमः स्वात्मा रामाय नमः सुदाच्चे नमः संसारांक निर्मग्न समुद्धरण पंडिताय नमः यज्ञप्रियाय नमः यज्ञकर्ते नमः यजमान स्वरूपिणे नमः धर्माधर्मरूपिताय नमः ज्ञानाध्यक्षाय नमः धन धान्य वर्धिने नमः विप्रप्रियाय नमः विश्वरूपाय नमः विश्वब्रह्मकारिणे नमः विश्वभ्रसाय नमः विष्णुमाताय नमः विष्णवे नमः विष्णुरूपाय नमः विलोने नमः योनिलयाय नमः कूटस्थाय नमः कुलरूपिणे नमः वीरगोष्ठे नमः विप्रप्रियाय नमः वीराय नमः नैष्कार नमः नाररूपिणे नमः विज्ञान गलनाय नमः कल्याणमय विद्याताय नमः वैंधवासनाय नमः तत्त्वाधिकाय नमः तत्त्वमय्ये नमः तत्त्वमर्थस्वरूपिणे नमः सामगान प्रियाय नमः साम्याय नमः सदाशिव कुटुंबिने नमः सर्व्यात सत्य मार्गस्थाय नमः सर्वापद निवारणाय नमः स्वस्थाय नमः स्वभाव माधुर्ये नमः धीराय नमः धीर साक्षिताय नमः चैतन्यार्थ समवर्ताय नमः चैतन्य कुसुम प्रियाय नमः सर्व सदोदिताय नमः सदा पुष्टाय नमः तरुण आदित्य बादलाय नमः दक्षिणाराज्याय नमः दरस्मेर मुखाम्बुजाय नमः कौलिन्ये नमः कैवलाय नमः आराध्य केवल्य परदायिने नमः ओम सतप्रियाय नमः सुतिमच्चे नमः सुति संसुदवैभवाय नमः मनस्विने नमः मानवच्चे नमः ऐश्वर्ये नमः मंगलापुच्चे नमः विश्वमात्रे नमः जगदाच्चे नमः विशालाच्चे नमः विराटिन्द्रिये नमः प्रगल्भाय नमः परमोदाय नमः परामोधाय नमः
मनोमंजे नमः गोमदेशे नमः विमानस्थाय नमः वज्जिने नमः वामदेश्वरे नमः पंच प्रेत पंच चादिशायिने नमः पंचम्ये नमः पंचभूते नमः पंचसंख्योपचारिणे नमः शाश्वते नमः शाश्वतेश्वर्ये नमः शर्मदाय नमः यम्मोहिने नमः ददाय नमः ददासिताय नमः धान्याय नमः धर्मिणे नमः धर्मोर्जिने नमः लोकाधीताय नमः गुणाधीताय नमः सर्वदाय नमः शरणात्मकाय नमः बन्धुगरुसमप्रत्याय नमः बलाय नमः लीलाविदोरुण्ये नमः सूर्ये नमः सुवेशाध्याय नमः सुभासिन्ये नमः सुवाचिन्याय सुभासिनी अक्षरप्रियाय नमः शोभनाय नमः सुतमानसाय नमः बिंदुदर्पण संस्थिताय नमः पूर्वजाय नमः त्रिपुरांबकाय नमः दशमुद्रा समाराचाय नमः त्रिपुरा श्री शिवशंकर ज्ञानमुद्राय नमः ज्ञानगम्याय नमः ज्ञानज्ञेय स्वरूपिणे नमः योनिमुद्राय नमः त्रिगंधीशे नमः त्रिगुणाय नमः अम्बाय नमः त्रिकोणगाय नमः नगाय नमः अद्भुतचारिताय नमः वाञ्छितार्थप्रदायिने नमः अभ्यासादि यज्ञताय नमः शाद्ये शतत्वातीतरूपायिने नमः अभ्याजगन्नापुरमूर्ति नमः ज्ञानद्वान्तरदीपिकाय नमः बालगोप विदिताय नमः सर्वानुंगस्यासनाय नमः श्रीचक्रराजनिलयाय नमः श्रीमत्सिंहपुरसुन्दरी नमः शिवाय नमः युक्त स्वरूपिणे नमः ओम ऐं ह्रीं श्रीं ललिताम्बिकायै नमः ओम ऐं ह्रीं श्रीं शिवात्रे 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 नमः ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः श्री महाकाली महालक्ष्मी महासरस्वती बालात्रिपुरसुन्दरी राजराजेश्वरी भुवनेश्वरी देवता योजमतली स्वरूपा गौरी देवता नमः नानाविध परिमళ పత్ర పుష్పాన్ని సమర్పయామి ఆపి మీ చెవుకున్నది పొట్టు పెట్టుకోండి నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి ధూపం అగరబత్తులు ముట్టించి చూపెట్టండి మళ్ళా ఇక్కడ ఉన్న వాలంటీర్లకు ఇచ్చేయండి వాళ్ళ పక్కన పెట్టేసి వనస్పతిర్భువైరాగంధైసుంపినో ఆగ్రేయ సర్వదేవానాం రూపోయం ప్రతివక్షదా యశానందుఘ్రోవేదో చందరాధరం సంయుధ కర్పూరలాక్ష సంయుక్తో రూపోయం ప్రతివక్షదాం महाकाली महालक्ष्मी ఈ అగరబత్తులు తీసుకోవాలి ఇక్కడ महाकाली महालक्ष्मी महासरस्वती बाला त्रिपुर सुंदरी राजराजेश्वरी भुवनेश्वरी देवता नमः नानाविध परिमళ దూరం పెట్టండి నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి దీపం చూసి నమస్కారం చేసుకోండి గోగృదావర్తి సంయుక్తం దీపమాలా మనోహర అంధకారం మే నివా साक्षात् दक्षिणामी ఒక అరటి పండు తెచ్చుకుంటే దాన్ని ముక్కలు చేయండి, రెండు తెచ్చుకుంటే అరటి పండు నైవేద్యం పెట్టండి. సర్వభక్షైర్చభోజ్యైరసే సద్భి సమన్వితం నైవేద్యం మనసోదీష్టం మహాలక్ష్మీ నివేదయే. మనసా గాయత్ర్యా ప్రోక్ష భూతో నీళ్ళు జల్లు కొట్టండి. అత్తంతువ సత్యేన పరిశుంజామి అమృతమో అమృతన్నమసి స్వాహ. ఓం స్వాహ. కళ్ళు మూసుకొని 5 సార్లు అమ్మవారు తింటున్నట్టుగా భావన చేస్తుంది. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే నమః. మధ్య మధ్య అమ్మవారికి మళ్ళీ 3 సార్లు కూర్చొని నీళ్ళు ఎందుకు వెళ్తున్నాం ఇప్పుడు నీళ్లు? అన్నం పెట్టినాం కాబట్టి కాళ్ళు చేతులు మూతి కలుపుకోవాలి కాబట్టి నీళ్ళు చదువు. హస్తోపచారయామి, పాదోపచారయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఒక రూపాయి బిల్ల కానీ అక్షింతలు కానీ ఉంటే పెట్టండి. రూపాయి బిల్లతో ఒక పువ్వు కలిపి పెట్టండి. స్వర్ణం పవిత్రం అమరం సర్వపాప వినాశనం సర్వైశ్వర్యప్రదం యస్మాదధిష్టాంతిం ప్రయచ్చమే. తాంబూలవల్లీ దళ నిర్జిత హేమవర్ణాన్ స్వర్ణాత్తపూగబల మౌక్తికచూర్ణయుక్తం రత్నస్తగ్ధస్థితమిదం కదిరేణ స్థార్థం తాంబూలమంభ
బంధనాంభురు ఏ గృహాణ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి బలాత్రిపుర సుందరి రాజరాజేశ్వరి భువనేశ్వర తాంబూల సహిత దక్షిణాం సమర్పయామి. ఇంకొక పండు ఏమన్నా ఉంటే మీరు దోసుల్లో పెట్టుకోండి. ఇంకొక పండు ఎవరి దగ్గర ఉంటే, లేదు అంటే సగం సగం తీసుకోండి. పక్క వాళ్ళు ఏదైనా పర్లేదు. లేకపోతే ఖర్జూర పండు ఉందా? ఖర్జూర పండు లేవా? ఒక పువ్వు పట్టుకోండి. లేకపోతే పండ్లు లేని వాళ్ళు పువ్వు పట్టుకోండి. దోశల్లో పట్టుకోండి. తీయకండి, నేను చెప్తా అనండి. ఇదం ఫలం మయా దేవి స్థాపితం పురతత్ స్తవ తేన మే సఫల అవాప్తి భవేత్ జన్మని జన్మని. అంటే ఏం చెప్తున్నామంటే ఇదం ఫలం దేవి స్థాపితం పురతస్తవ తేన మే సఫల అవాప్తి భవేత్ జన్మని జన్మని. అమ్మా, నేను ఈ పండు నీకు ఇస్తున్నా. నా కోరిక ఏమున్నదో అది కోరుకొని నీకు ఇస్తున్నా. ఆ కోరిక నాకు తీర్చేటట్టుగా చెయ్యి. ఎప్పటిదాకా? జన్మని జన్మని. నేను ఎన్ని జన్మలు ఎత్తుతో అన్ని జన్మల వరకు నా కోరిక తీరుతూనే ఉండాలి. మన నచ్చింది ఒక పండు, ఆ కోరిక జన్మలు. దేవుడిని ఎందుకు గొప్పవాడు? కాబట్టి మీకు ఏ కోరిక ఉందో కోరిక కోరుకొని అమ్మవారి దగ్గర పెట్టండి. ఇది ఋతుఫలాన్ని సమర్పయామి. నిలబడండి. కర్పూరవర్తి సంయుక్తం దీపమాలా విరాజితం నీరాజనం. కర్పూరం ముఖ్యకండి. కర్పూరం తర్వాత నీరాజనం గృహానత్వం నారాయణి నమోస్తుతే మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి బాలాత్రిపుర సుందరి రాజరాజేశ్వరి భువనేశ్వరి దేవతాభ్యో నమః. ఇది నీరాజన దీపం. ఆడతారా? శ్రీమాతా శృతి గీతా శ్రీ దేవతా లలిత శ్రీ చక్ర సింహాసనా. శ్రీమాతా శృతి గీతా శ్రీ దేవతా లలిత శ్రీ చక్ర సింహాసనా. శ్రీరాజరాజేశ్వర చిత్త శోభిత శ్రిత జన మానస వందిత శ్రీనగజాత శ్రీమాతా శృతి గీతా శ్రీ దేవతా లలిత శ్రీ చక్ర సింహాసనాధిష్ఠిత కామితార్థ ప్రదాయిని కామరూపిణి కావ్యగాన రసదోషిని కాచాయిని. కామితార్థ ప్రదాయిని కామరూపిణి కావ్యగాన రసదోషిని కాచాయిని. కాళిదాస సత్కవిత కళావాహిని కాళిదాస సత్కవిత కళావాహిని. కలములు తొలగమము కావుము జనని శ్రీమాతా శృతి గీతా శ్రీ దేవతా లలిత శ్రీ చక్ర సింహాసనాధిష్ఠిత. పంచదశి మంత్రరాజ వైభవం నీవే చుంచన కోటన వెలసిన సుందరి నీవే త్రిపుర సుందరి నీవే. పంచదశి మంత్రరాజ వైభవం నీవే చుంచన సుందరి నీవే త్రిపుర సుందరి నీవే. సంచితములు బాపి భక్త జనుల బ్రోవవే సంచితములు బాపి భక్త జనుల బ్రోవవే. సంచితముగ నీరాజన సేవలందవే శ్రీమాతా శృతి గీతా శ్రీ దేవతా లలిత శ్రీ చక్ర సింహాసనాధిష్ఠిత. ఇంకెవరైనా వాడతారా? నువ్వు అప్పటి నుంచి అరుస్తూనే ఉంటాయి. అమ్మాయి అమ్మాయి
శ్రీ పార్వతీ దేవి చేకోవ శైల కుమారి మా పూజలే తల్లి శంకరి గౌరీ శంకరి నిన్ను నమ్మినాము తల్లి అన్నపూర్ణదేవి నిన్ను నమ్మినాము తల్లి అన్నపూర్ణదేవి కాపాడరావమ్మ కాత్యాయిని కాపాడరావమ్మ కాత్యాయిని శ్రీ పార్వతీ దేవి చేకోవ శైల కుమారి మా పూజలే తల్లి గౌరీ శంకరి నాకు నీవే పాపహారి పద్మ పాత్ర నేత్రి నాకు నీవే పాపహారి పద్మ పాత్ర నేత్రి పాలించరావమ్మ పరమేశ్వరి పాలించరావమ్మ పరమేశ్వరి శ్రీ పార్వతీ దేవి చేకోవ శైల కుమారి మా పూజలే తల్లి గౌరీ శంకరి అంటే అక్కడికి మంగళాంగ సుశృంగ వృషభజితంగ మాతంగ సంఘర మంగళాంగ సుశృంగ వృషభజితంగ మాతంగ సంఘర దంగ నిర్జుత ధనుజ భవ భంగ గంగాంతరంగ మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ నీలలోహిత భస్మమయ పాల హరకాల కాల పాలలోచన కనిత పనిజాల కాళితాకిల లలిత లలితాలోల సత్కుణ జాల కరతల పాలితాకిల లలిత లలితాలోల సద్గుణ జాల కరతల శూలనట పరిపాల దేవ దయాల బాల సుశీల జయ జయ మంగళం గిరిజాంబికా సంగా కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ చండికా ప్రియ చండ భుజ దండ రాకేందు మండల మండితాభ్ర కిరీట దుటదుండ దండి దండి మఠమరు నాధమ చాండ పాండము నిండగ దండి దండి మఠమరు నాధమ చాండ పాండము నిండగ జనదర శంఖం మృమోగ అఖండ తాండవ లీల సలుపుమ మంగళం గిరిజాంబికా సంగా కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ యక్ష రక్షిత కక్షసిత పక్ష దక్షాధ్వరక్షర దూష్ట దూష్ట విపాక్ష నిటలాక్ష దక్ష రాక్షస శిక్ష తక్షణ మోక్షర విరూపాక్ష సుందర దక్ష రాక్షస శిక్ష తక్షణ మోక్షర విరూపాక్షర సుందర వశరుద్రాక్ష దేవాధ్యక్ష భృతభక్ష శమ మంగళం గిరిజాంబికా సంగా కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ మల్లికార్జున సర్వ శర్వేష కైలాస వాస మహిత వైభవ పాప జయనాశ మల్లికార్జున సర్వ శర్వేష కైలాస వాస మహిత వైభవ పాప జయనాశ
అక్షింతలు పూలు పెట్టుకొని నిలబడండి, ఆవిడ పక్కకు పెట్టండి. ఓం యజ్ఞ వై విష్ణు స్తోత్రం విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్ఠాయ స్వాయేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ఎల్లో విష్ణు ప్రచోదయాత్ महादेवाय विष्णुमहे तन्नालक्ष्मी प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नारुद्र प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नादुर्गे प्रचोदयात् वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्ना ब्रह्म प्रचोदयात् वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्ना वाणी प्रचोदयात् शिवादेव्यै च विद्महे कामेश्वर्यै च धीमहि तन्ना प्रचोदयात् ईशान सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्म शिवो मे अस्तु सदाशिव यो वेदोऽस्वर प्रोक्तो वेदान्ते प्रतिष्ठितः तस्य प्रभुलीन स यः परस्य महेश्वरः महाकाली महालक्ष्मी महासरस्वती बाला त्रिपुरसुन्दरी राजराजेश्वरी भुवनेश्वरी भोजनकल्ली देवता स्वरूप गौरी देवताभ्यो नमः। ఇది వేదోక్త సువర్ణ రెండు చేతులతో అక్షింతలు పూరేయండి. వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలి ప్రదక్షిణం మళ్ళీ అక్షింతలు పట్టుకొని 3 ప్రదక్షిణాలు చేయండి. తాం సర్వపాపక్షే హేతుభూతాం ప్రదక్షిణైస్వాం కరుణాకరోమి రక్తోత్ఫలారక్తకళాప్రభాభ్యాం దశోత్తరేగా కుళిజాం భుజాభ్యాం అశేష బృందారకవందితాభ్యాం నమో ఫలాని పదపంకజాభ్యాం అనండి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరి రక్ష రక్ష సురేశ్వరి. ప్రదక్షిణత్రయ నమస్కారం సమర్పయామి. అక్షింతలేసి చెంపలేసుకోండి. మయా దాసోన్యుతిమాం మత్వక్షమస్వ పరమేశ్వరి క్షమాపణాపూర్వక నమస్కారం సమర్పయామి. కూర్చోండి. కూర్చొని దోశలు పట్టుకోండి. కూర్చొని దోశలు పట్టుకోండి. నేను చెప్పేది అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం అంటే ఎవరికైనా ఒక మినిస్టర్ కానీ ఎవరి దగ్గర పోయినా కూడా ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఒక ప్రొఫైల్ రాసిస్తాం. వాళ్ళకి ఏం మర్యాద చేయాలో ఆ మర్యాద సన్మానం చేసిన తర్వాతనే మనకి ఏ కోరికనే ఆ కోరికలు అడుగుతాం. అట్లా అడిగితే ఏమైతుంది, సంతృప్తి పొందుతారు వాళ్ళు. మినిస్టర్ కానీ ఎవరు కానీ సంతకం పెట్టడానికి ఈజీ అవుతుంది. వీడు నాకు అన్ని కోరికలు తీర్చిందా బాబు, వీడికి ఇంత సేవ చేసిన అనుకుంటారు. అమ్మవారు కూడా అంతే. ఇప్పుడు కోరికలు అడుగుతున్నాం. అమ్మ నేను విషయం ప్రూవ్ చేసిన అంత అయింది, ఇప్పుడు నీకు కోరిక అడుగుతున్నాను. నేను చెప్పేది గట్టిగా అనుకుంటూ వినండి. చెప్పండి. పుత్రాన్ దేహి యశో దేహి సౌభాగ్యం దేహి సువ్రతే కాళికాళి మహాకాళి వికరాళి నమోస్తుదే ఆయుర్దేహి యశోదేహి పుత్రాన్ పౌత్రాన్ ప్రదేహి మే సర్వమంగళ దే దేవి యశోదేహి విశోజహి విష్ణు వక్షస్థలే నిత్యం యదా త్వాం సుస్థిర భవేతు తదత్వా అచల నిత్యం మద్గృహే సర్వధావస. మీ దిక్కు చెయ్యనుకోండి. ఏం చెప్పించినా ఆయుర్దేహి పుత్రాందేహి పౌత్రాందేహి ప్రదేహిమే సర్వమంగళ దే దేవి అంటే అన్ని నాకు శుభాలు, పుత్రుల్లో పౌత్రులను అందరినీ సంపదని అని చెప్పినాం. ఇంకేం అడిగినాం, విష్ణు వక్షస్థలే నిత్యం యథాత్వం సుస్థిరాభావు అంటే మహాలక్ష్మికి ఒక గుణం ఉంటది. ఏం గుణం? ఒక్క దగ్గర స్థిరంగా ఉండదు, చంచలం, ఎప్పటికి చంచల స్వభావం. ఇక్కడి నుంచి అక్కడికి పోతుంది, అక్కడి నుంచి అటు పోతుంది. అందుకే మన చేతిలో పడ్డ రూపాయి మనది కాదు, పక్కకు పోతూనే ఉంటుంది. కాబట్టి అమ్మవారు ఒక్కటే ఒక దగ్గర స్థిరంగా ఉంటుంది. ఎక్కడ? విష్ణువు యొక్క హృదయంలో స్థిరంగా ఉంటుంది. అట్లా నా ఇంట్లో అని చెప్పి అడిగినాం. ఏమని? విష్ణు వక్షస్థలే నిత్యం యథాత్వం సుస్థిరా భవేతు తదత్వా అచలా నిత్యం మద్గృహే సర్వదావస ఎప్పటికీ నిండు నూరేళ్లు నా దగ్గర ఉండు అని చెప్పి అడిగినాం. అనండి. మంత్రహీనం
క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరే యత్ పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు మే. అమ్మవారి దగ్గర అక్షింతలు వేసి మంచిగా దండం పెట్టుకోండి. అమ్మవారిను ఇప్పుడు వెళ్ళి మళ్ళీ మేము పిలిచినప్పుడు రావాలని చెప్పి అప్పటి వరకు మీ ఇంటి అందు మీ అందు అందరి అందు చల్లని చుట్టూ ఉండాలని చెప్పి నమస్కారం చేసుకొని ఒక్కసారి కళ్ళిచ్చినట్టు చేయండి. యజ్ఞేన యజ్ఞమయదంతరేవా తాని ధర్మాని ప్రథమాన్యాసన్న దేహనాగం మహిమానస్సుదంతే ఎత్ర పూర్వే సాధ్యాత్ సంతి దేవా పర్యాప్యానందరాగాయ సర్వస్తామాది. పక్కన ముత్తైదు కొట్టు పెట్టండి, మీరు కొట్టుకోండి. పర్యాప్యానందరాగాయ సర్వస్తోమాది రాష్ట్రముత్తర్మహర్భవతి సర్వస్వ్యాప్తై సర్వస్వరిత్రై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే పరిషద్ పర్జన్యా పృథ్వీ సస్యశాలినీ దేశోయాం క్షోభరహితా బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాసతనా సంతు జీవం శరదాం శతం. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వేషాం కళ్యాణమస్తు. సనాతన ధర్మ కీ జై. గోమాతా కీ. సమస్త సాధు సంతన్ భగవాన్ కీ. జగదంబ విశ్వపాలిని మాతా కీ. భుజమ్మ తల్లి మాతా కీ. ప్రతి అష్టమి రోజు కుంకుమార్చన కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుంది కాబట్టి మీరందరూ కూడా ఇంకెక్కువ సంఖ్యలో పాల్గొనే ప్రయత్నం చేయాలని కమిటీ వారి యొక్క విన్నతం. ఇక మెల్లిగా లేచి మంగళహారతులు ఆ అమ్మవారికి ఒకసారి చూపెట్టి ఆ గౌరవం ఇంటి దగ్గర పెట్టి వస్తారా లేదా ఇక్కడనే ఉంచుకొని పక్కకు పెట్టుకుంటారా చూసుకోండి. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.